ఎన్ని రోజుల నుంచి చేస్తున్న వ్యాపారం? అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు, ఇప్పుడు నాకు వచ్చి 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. అన్ని ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు దివాళీ కదా, మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి, స్వెటర్లు, చలికాలం కదా అది, మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపీలు. అంటే సీజనల్ గా ప్రతి ఒక్కటి చేస్తా ఉంటాం. ప్రతి ఒక్కటి ఏ సీజన్ లో మీరైతే ఆ సీజన్ ఇప్పుడు వరకు రెయిన్ కోట్లు అమ్మేవాళ్ళం కదా, ఇప్పుడు దీపావళి వచ్చింది, వర్షాలు తగ్గినాయి కదా, మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయినాక స్వెటర్లు, టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్వేర్ ఐటమ్ అన్నమాట. మళ్ళీ ఇది వస్తుంది. అవునండి. ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ ఉంటాం వస్తువుల్ని? అంటే సంవత్సరానికి 3 రకాల వ్యాపారం చేస్తున్నాను. ఇది పండగ ఫెస్టివల్ కదా, రాగి పండుగ వచ్చినప్పుడు రాఖీలు అమ్ముతున్నాము. అలా అవన్నీ 2 days వ్యాపారం అన్నమాట. ఈ 2 days లో రాఖీలు అమ్ముతాము. అంటే సీజనల్ వ్యాపారాలు చేస్తున్నమాట. సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా? నష్టం అయితే ఏం లేదండి. అప్పుడు ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా? లేదండి, దానికి తగ్గట్టు అనమాట. ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్కి పోవాలి కదా నువ్వు, అంటే వేరే దగ్గర పోయి కొనుగోలు చేయాలి. ప్రతి ఒక్కరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట. అందువల్ల ఇప్పుడు కస్టమర్కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం. నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్వి. అంటే ఏ సీజన్లో ఏమేమి అమ్మాలి? మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఉందన్నమాట. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా, దీనివల్ల లాభం ఏంటి? జిఎస్టీ వచ్చిందల్లా అంటే ముందు 18 ఉండేది కదా, ఇప్పుడు కొంచెం తగ్గించారు. దానివల్ల ఇంకొంచెం తక్కువ అమ్మగలుగుతున్నాం. ఎవరికి కస్టమర్ 20 రూపీస్ అమ్మేవాళ్ళం కదా, ఇప్పుడు 6 కలిపి 100 ఇవ్వగలుగుతున్నాం. అంటే 5 కొంటే 1 ఉచితంగా వస్తుంది. కొంటున్నారు అందరూ? కొంటున్నారు సార్. జిఎస్టీ వల్ల అన్ని తగ్గాయి ధరలు. అవును సార్, నిత్యావసర వాళ్ళకి చాలా తగ్గించారు సార్. ఇప్పుడు 2 స్లాబ్లు పెట్టాము. అవునా సార్? ప్రధానమంత్రి గారు ఒకటి 5%, ఒకటి 18%. అవును సార్. ఇక్కడవన్నీ 0%. అవునండి. ఈ తిండి అవసరాలకు సంబంధించిన చాలా తగ్గించేశారు. పాల మీద తీసేశారు. అవును, పాల మీద తీసేశారు. కొన్ని ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేశారు. అది చేశారు, అవన్నీ చేశాం. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, కర్నూలుకు వచ్చారు. చూసావా? చూసానండి, ప్రోగ్రామ్ చూసావా? దీనివల్ల లాభమా నష్టమా ఈ జిఎస్టీ తగ్గించారు? చాలా మందికి కూడా 10% తగ్గినట్టే సార్. ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వస్తువులు 100కి 5 రూపాయలు తగ్గినట్టేగా. ప్రతి కస్టమర్కి కూడాను 100 రూపాయలు పాలకి జిఎస్టీ 5 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు తగ్గించారంటే మాకు 5 రూపాయలు తగ్గినట్టేగా. ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను 10% తగ్గింది సార్. ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు 10,000 రూపీస్ తగ్గించారు సార్. మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా, ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది. ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది, లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది. ఇది వరకు 100కి 18 రూపాయలు 12 రూపాయలు ఉండేది పడా, ఇప్పుడు అది కూడా తీసేశారు 0. ఓకే. అంటే ఇంతకు ముందు నేను 10,000 కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది. గుడ్. నమస్కారం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఓకే అమ్మా, బాయ్.